పొద్దున్నే కొన్ని గెలిచా అజయ్ నా దగ్గర గ్రేట్ ప్రోడక్ట్ ఉన్నది, అసలు నా దానికి మార్కెటింగ్ అక్కర్లేదు, జనాలను వెతుక్కుంటూ వచ్చి కొంటారు అన్నాడు. నేను వాడిని చూసి ఈడు ఓవర్ యాక్షన్ అనుకుని వాడికి చెప్పా, అరే యాపిల్ లాంటి కంపెనీ వాళ్ళు ఏమైనా పిచ్చి వల్ల ఖర్చు పెట్టడానికి ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవ్వగానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్కెటింగ్ చేయడానికి వాడి దగ్గర గ్రేట్ ప్రోడక్ట్ లేదా, వాడి దగ్గర బ్రాండ్ వాల్యూ లేదా. ఇప్పుడున్న కండిషన్లో ఇండియాలో ఏం వర్కౌట్ అవుతుంది అంటే, నీ దగ్గర ఒక గ్రేట్ ప్రోడక్ట్ ఉండి కూడా నువ్వు మార్కెటింగ్లో ఫెయిల్ అయితే నువ్వు 100% నీ బిజినెస్కి షట్టర్ పడిపోతుంది. ఇన్ కేస్ నీ దగ్గర ఒక యావరేజ్ ప్రోడక్ట్ ఉండి కూడా నువ్వు ఒక మంచి మార్కెటింగ్ చేయగలిగితే స్టిల్ యుల్ మేక్ మనీ. ఎందుకంటే ఇండియాలో ఏ కేటగిరీలో కాంపిటీషన్ లేదు, ప్రతి దాంట్లో వందల కొద్ది బ్రాండ్స్ ఉన్నాయి. ఒక బ్రాండ్ సైడ్కి వెళ్ళంగానే 100 మంది వచ్చి మాది కొనండి అని దొరికిన ప్లాట్ఫామ్స్ అన్నింటిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి ఈ కండిషన్లో మీరు మార్కెటింగ్ నెగ్లెక్ట్ చేస్తే 100% మీ బిజినెస్లు అన్ని మూతపడిపోతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదే ఫార్ములా ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర నుంచి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు వర్కౌట్ అవుతుంది. సో మీరు 2026లో బిజినెస్ చేస్తున్నా ఆర్ చేద్దామని అనుకున్నా మార్కెటింగ్ ని నెగ్లెక్ట్ చేయకండి. కాంటెంట్ ఫార్మాటో ఇంకొక ఫార్మాటో మీ బడ్జెట్ ని బేస్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోండి. దెన్ యుల్ మేక్ మనీ. అండ్ ఈ రీల్ని మీరు సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మార్కెటింగ్ కాంటెంట్ కోసం మాత్రం మన పేజ్ ను ఫాలో చేసి పెట్టుకోండి. సీ యూ.